ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలతో నేను మీ ముందుకు వచ్చేసాను. హాయ్ అండి, నా పేరు స్వప్న. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై స్వప్న. ఈరోజు నేను మీతో అరటికాయ బజ్జీ ఎలా చేయాలో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దానికోసం ఇక్కడ నేను 2 అరటికాయలను తీసుకుంటున్నానండి. వాటిని ఇలా నీట్గా పీల్ చేసుకొని కట్ చేసుకోవాలి. రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా హాఫ్కి కట్ చేసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత సైజుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ తీసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకొని ముందుగా కట్ చేసుకున్న బనానాస్ని ఇందులో వేసుకుంటున్నానండి. ఇలా వీటిని వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఇలానే ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండి, 1 స్పూన్ వాము, 1 స్పూన్ మసాలా పౌడర్, అలాగే 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని కొంచెం వాటర్ కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. దీన్ని మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ముందుగా కట్ చేసుకున్న అరటికాయ స్లైసెస్ని ఇలా పిండిలో ముంచుకొని ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే కలర్ వస్తాయి కానీ అరటికాయ అనేది వేగదు. సో మీడియం ఫ్లేమ్లో వీటిని 2 సైడ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటిలో మనం వేసుకున్న బేకింగ్ పౌడర్ అనేది కరెక్ట్గా వేసుకోవాలండి. ఒకవేళ ఎక్కువ వేసుకుంటే కనుక ఆయిల్ని పీల్చేస్తుంది. ఇలా ఫ్రై అయిన వాటిని ఇలా టిష్యూ పేపర్లోకి తీసుకుంటున్నాను. వీటిని ఆనియన్స్తో లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.